మల్లేశం 8 AM మెట్రో చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు రాజా దర్శకత్వం వహించిన మరో సినిమా 23. స్టూడియో 99 నిర్మించిన ఈ చిత్రంలో తేజ, తన్మయ్ ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. మరి ఈ రోజునే థియేటర్లను పలకరించిన ఈ సినిమా ఎలా ఉందో మనము ఊళ్ళెక్కేద్దాం. మల్లేశం వంటి సెన్సిబుల్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన రాజ్ ఆ తర్వాత 8 AM మెట్రో వంటి సినిమాతో పలకరించినప్పటికీ సరైన రిజల్ట్ రాబట్టలేకపోయాడు. దీంతో ఈసారి ఆంధ్రాలో జరిగిన చిలకలూరిపేట బస్సు దహనంపై సినిమాని ప్లాన్ చేశాడు రాజ్. మరి ఈ సినిమా థియేటర్లో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుందో చూద్దాం. సినిమా విషయానికి వస్తే 3 వేర్వేరు సంఘటనల్ని చూపుతూ ఈ ఇన్సిడెంట్స్ లో కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది, న్యాయం ఎవరి వైపు నిలబడింది అంటూ చర్చిస్తాడు డైరెక్టర్ రాజ్. మొదటగా 1991లో చుండూరులో కథ మొదలవుతోంది. అక్కడ గ్యాంగ్ లీడర్ సినిమా చూస్తున్న సమయంలో థియేటర్లో ఓ దళితుడు చూడకుండా ఒక అగ్రవర్ణ అమ్మాయి కాలు తొక్కుతాడు. సారీ చెప్పినా అగ్రకులం వాళ్ళు సర్దుకోకపోవడంతో దళితులు కేసు పెడతారు. ఈ విషయం కాస్త పెద్దదైపోతోంది. ఊళ్ళో ఉన్న అగ్రవర్ణాలన్నీ ఒక్కటైపోయి ఏకంగా 8 మంది దళితులను వెంటాడి మరీ చంపుతారు. ఇక రెండో ఇన్సిడెంట్కి వస్తే 1993లో గుంటూరు జిల్లాలో సాగర్, సుశీల ఇద్దరూ ప్రేమించుకుంటారు. సాగర్కు దాస్ అని మరో స్నేహితుడు కూడా ఉంటాడు. వీరు దళితులు కావడంతో బాగా అనగదొక్కుతుంటారు. అలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక ఓసారి బస్సు దోపిడీ చేయాలనుకుంటారు. బస్సులోని వారిని బెదిరించడానికి వెంట తెచ్చుకున్న పెట్రోల్ బస్సులో పోస్తారు. కంగారులో అంటిచ్చేస్తాడు సాగర్. దాంతో 23 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయిపోతారు. అందులో చిన్నపిల్లలు కూడా ఉంటారు. దాంతో వాళ్లకు కోర్టు ఉరి శిక్ష వేస్తోంది. ఇక ఇది జరిగిన 4 ఏళ్లకు జూబ్లీహిల్స్ బాంబ్ బ్లాస్ట్ లో 28 మంది అమాయకులు చనిపోతారు. ఈ 3 ఇన్సిడెంట్లలో పర్యాయాల్లో కోర్టు ఎలాంటి తీర్పిచ్చింది, నిజంగా న్యాయం వైపు నిలబడిందా లేదా అనేది అసలు కథ. తెలిసి చేసినా తెలియక చేసినా 23 మంది అమాయకుల ప్రాణాలు తీసిన నేరస్తులకు బతికే హక్కు లేదు. ప్రతి నాణానికి 2 వైపులున్నట్టు ప్రతి నేరానికి 2 వైపులు ఉంటాయి. ఇందులో హతమైన వాళ్ల వైపు కాకుండా హంతకుల వైపు తన సైడ్ తీసుకోవడం గమనార్హం. ఇక 1991లో చుండూరులో 8 మంది దళితులను చంపిన కేసులో కింది కోర్టు శిక్ష వేస్తే హైకోర్టులో అప్పీల్ చేసి నిందితులు బయటకు వచ్చిన ఘటన. 1997 జూబ్లీహిల్స్ బాంబ్ బ్లాస్ట్ కేసులో 26 మంది చనిపోతే అందులో కూడా నేరస్తులు బయటకు వచ్చిన ఘటనను తన కథకు లింక్ చేస్తూ స్క్రీన్ ప్లే రాసుకోవడం విశేషం. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా వెళ్ళినా సెకండ్ హాఫ్ మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. కొత్త వారైన తేజ, తన్మయ బాగా నటించారు. మిగిలిన వాళ్ళంతా తమ పాత్రలను న్యాయం చేశారని చెప్పాలి. ఇక టెక్నికల్ గా కూడా ఎక్కడా వంక పెట్టడానికి లేదు. చూడాలి మరి సంచలన కథని సిల్వర్ స్క్రీన్ పై హానెస్టీగా ప్రెజెంట్ చేసిన రాజ్ ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటాడు. For more videos like this, subscribe Big TV channel.